లైవ్ స్ట్రీమింగ్ కావాల్సిన 4 ముఖ్యమైన విషయాల గురించి నేర్చుకుందాం. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి ఆడియో వీడియో సోర్సెస్, సెకండ్ వన్ వచ్చేసి ఎన్కోడరు, థర్డ్ వన్ వచ్చేసి స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షను, ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రీమింగ్ డెస్టినేషన్ అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆడియో వీడియో సోర్సెస్ అనమాట. ఇప్పుడు మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం, మనం లైవ్లో కనిపించాలంటే ఒక కెమెరా సోర్స్ కావాలి. తర్వాత మనం మాట్లాడుతున్న మాటలు వినిపించడానికి ఒక మైక్ సోర్స్ అయితే కావాలన్నమాట. సో మనం కెమెరాని ఏదైనా కెమెరా అయినా వాడుకోవచ్చు, లేదంటే మన మొబైల్ ఫోన్లో ఉండే కెమెరాని వెబ్ కెమెరా వాడుకొని కూడా మనం చేయవచ్చు అనమాట. ఇంకోటి మైక్ అనమాట. మైక్ ఏదైనా ఒక మైక్ కావచ్చు, లావిలియర్ మైక్ కావచ్చు, లేదంటే కండెన్సర్ మైక్ కావచ్చు, ఏదైనా ఒక మైక్ ఉండాలన్నమాట. సో ఆడియో వీడియో సోర్సెస్, మనం మాట్లాడుతున్నప్పుడు మనల్ని చూపించడానికి ఒక వీడియో కావాలి, మన మాటలు ఆడియన్స్ వినిపించడానికి ఒక మైక్ కావాలన్నమాట. ఇది ఆడియో వీడియో సోర్సెస్ అనమాట. సో ఇవి ఉంటే ఇంటరాక్షన్ అనేది బాగుంటుంది అనమాట. ఇది ఆడియో వీడియో సోర్సెస్. తర్వాత వచ్చేసి ఎన్కోడర్ అనమాట. ఎన్కోడర్ ఏంటంటే మనం పంపిస్తున్న వీడియోని, తర్వాత మనం మాట్లాడుతున్న మాటలని, మైక్ ద్వారా మాట్లాడుతున్న మాటలని ఎన్కోడ్ చేసి, అంటే ఒకే దగ్గర మిక్స్ చేసి ఆడియన్స్కి చూపించే ఒక మీడియేటరే ఎన్కోడర్ అనమాట. సో ఎన్కోడర్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట. సాఫ్ట్వేర్ బేస్డ్ ఎన్కోడర్స్ ఉంటాయి, హార్డ్వేర్ బేస్డ్ ఎన్కోడర్స్ ఉంటాయి అనమాట. సాఫ్ట్వేర్ బేస్డ్ ఎన్కోడర్స్ ఓబిఎస్ కావచ్చు, స్ట్రీమ్ ల్యాబ్స్ కావచ్చు, విమిక్స్ కావచ్చు, కానీ వైడ్గా ఫ్రీగా ప్రొఫెషనల్గా వాడేది మాత్రం ఓబిఎస్ అనమాట. అండ్ స్ట్రీమ్ ల్యాబ్స్లో ఉండే విడ్జెట్స్ కొన్ని వాడుకొని మనం లైవ్ స్ట్రీమింగ్ని ఇంకా ప్రొఫెషనల్గా చూపించవచ్చు అనమాట. ఆడియో వీడియో సోర్స్ని తీసుకొని వ్యూస్కి చూపించడానికి యూజ్ అయ్యే మీడియేటరే ఎన్కోడర్ అనమాట. తర్వాత స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఎంత సెటప్ చేసుకున్నా మనకి ఇంటర్నెట్ అనేది స్టేబుల్గా లేకపోతే మనం పంపించే వీడియో కానీ ఆడియో కానీ స్టక్ అవుతూ ఉంటాయి అన్నమాట. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందనుకోండి, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం పంపించే వీడియో కానీ ఆడియో కానీ ఎక్కడ స్టక్ అవ్వకుండా, బఫర్ అవ్వకుండా ఆడియన్స్ మాత్రం క్లియర్గా చూస్తారనమాట. మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము క్వాలిటీ కంటే కూడా స్మూత్నెస్ ఇవ్వాలన్నమాట ఆడియన్స్కి. స్మూత్నెస్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ మనం తక్కువ క్వాలిటీ మన మొబైల్తోనే చేస్తున్నాం అనుకోండి, ఒకవేళ తక్కువ క్వాలిటీ వాళ్ళకి కనిపించినా కూడా సో మనం పంపించే కంటెంట్ ఏదైతే వాల్యుబుల్ కంటెంట్ ఉంటుందో అది వాళ్ళకు క్లియర్గా వినిపించాలన్నమాట. ఆడియో వీడియో స్మూత్గా ఉండాలన్నమాట. సో దానికోసం మనం మన ఇంటర్నెట్ అనేది స్టేబుల్గా ఉండాలి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రీమింగ్ డెస్టినేషన్ అనమాట. స్ట్రీమింగ్ డెస్టినేషన్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నామో తర్వాత ఇది ఏదైతే ఎన్కోడింగ్ చేస్తుందో ఈ యొక్క మీడియేటర్ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ, సో అది మొత్తము ఎక్కడికి పంపించాలంటే స్ట్రీమింగ్ డెస్టినేషన్కి, అంటే ఆడియన్స్ ఎక్కడైతే వాళ్ళు చూస్తారో అక్కడికి మనం పంపించాలన్నమాట. సో మనం పంపించకపోతే అది అవ్వదు కదా. సో కాబట్టి మనం ఎక్కడికైతే అది పంపిస్తున్నామో అది స్ట్రీమింగ్ డెస్టినేషన్. ఇప్పుడు స్ట్రీమింగ్ డెస్టినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, వైడ్గా వాడేది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. మీరు చాలాసార్లు చూసే ఉంటారు. లైవ్ ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, యూట్యూబ్లో అయితే వస్తూనే ఉంటాయి. న్యూస్ రూపంలో కానీ, ఏదైనా ఈవెంట్స్ అవుతున్నప్పుడు కానీ, ఏదైనా స్పోర్ట్స్ అవుతున్నప్పుడు, ఇప్పుడు క్రికెట్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. అక్కడ జరుగుతున్న ఈవెంట్ని మనము ఆడియో వీడియో ద్వారా తీసుకొని దాని అనేది స్ట్రీమింగ్ ఎన్కోడర్ ద్వారా డెస్టినేషన్ కంటే మనం ఎక్కడైతే చూస్తున్నామో అక్కడికి పంపిస్తారనమాట. ఇందులో కూడా సబ్ కేటగిరీస్ చాలా ఉన్నాయి. నేను రాబోయే వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ ఇలాంటి ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.